ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో కేటీఆర్కు హైకోర్టులో మరోసారి ఊరట దక్కింది. ఇక ఈ నెల 30 వరకు కూడా ఆయన అరెస్ట్ చేయొద్దంటూ తొలుత హైకోర్టు ఆదేశించింది. ఇక ఇవాళ దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 31 వరకు కూడా ఆయనను అరెస్ట్ చేయొద్దంటూ మరోసారి ఆదేశాలు పొడిచి దీంతో ఒక రోజు ఆయన స్టే ఆర్డర్ను కూడా ఆయన అరెస్టుపై సంబంధించి స్టే ఆర్డర్ను కూడా హైకోర్టు పొడిగించింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇవాళ ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్కి ఏదైతే రిలీఫ్ని ఇచ్చారో అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చారో దాన్ని రద్దు చేయాలంటూ కూడా ఆ కౌంటర్లో ఏసీబీ కోరింది. అయితే హైకోర్టు మాత్రం ప్రస్తుతం కేటీఆర్కు ఒక రోజు ఇంకా పొడిగింపు చేపట్టింది. నెల 31 వరకు కూడా అరెస్టు చేయొద్దంటూ అటు హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. ఇంకా ఆ తర్వాత మరోసారి దీనిపై హైకోర్టు 31న క్వాష్ పిటిషన్పై విచారణ చేపడతామని కూడా తెలిపింది. ఇక ఒకసారి కేసు వివరాలు చూసుకుంటే అటు ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి కేటీఆర్ని A1గా చేరుస్తూ అదేవిధంగా ఇప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ను A2గా చేరుస్తూ ఇటీవల కేసు కూడా నమోదు చేసింది. దీనికి సంబంధించి కేసు నమోదైన వెంటనే అటు కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టినటువంటి హైకోర్టు ఈ నెల 30 వరకు ఆదేశాలు ఆయన అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది తొలుత. అయితే ఇవాళ మరోసారి దానిపై విచారణ చేపట్టింది. ఇక ఈ నెల 31 వరకు కేటీఆర్ని అరెస్టు చేయొద్దంటూ కూడా హైకోర్టు చెప్పింది. ఒక్కసారి మనం కేసుకు సంబంధించిన వివరాలను చూసుకుంటే 2022 అక్టోబర్ 25న ఇటు హైదరాబాద్లో కార్ రేసింగ్ నిర్వహించాలంటూ అటు FEO అదేవిధంగా ఏసీ నెక్స్ట్ జన్ ప్రభుత్వానికి 3 సంస్థల మధ్య ఒప్పందం కూడా జరిగింది. అయితే ఈ ఒప్పందం ప్రకారం 2023 ఫిబ్రవరి 10-11 తేదీలో హైదరాబాద్లో FEO రేస్ ఈ కార్ రేస్ జరిగింది. అయితే ఆ తర్వాత ఫస్ట్ ఈ 9వ సీజన్ జరిగిన తర్వాత మొత్తం 12 సీజన్ల వరకు హైదరాబాద్లో నిర్వహించాలని ఒప్పందం జరిగింది. అయితే ఆ ఒప్పందం ఈ ఫస్ట్ సీజన్ 9వ సీజన్ జరిగిన తర్వాత ఈ ఒప్పందం నుంచి అటు ఏసీ నెక్స్ట్ జన్ తప్పుకుంది. దీంతో అటు ప్రభుత్వం FEO మధ్యనే ద్వైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం అయితే ఈ నేపథ్యంలోనే అటు ఇండియన్ ఓవర్సీస్ హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి అటు విదేశీ సంస్థలకు FEOకు సుమారు 55 కోట్ల వరకు కూడా HMDA చెల్లించింది. అయితే కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే తాము ఈ డబ్బు చెల్లించినట్లు కూడా అటు ముందుకు జరిగిన ఏసీబీ స్టేట్మెంట్లో అటు అరవింద్ కుమార్ కూడా గతంలో చెప్పారు. ఇక దీని ఆధారంగా ఏసీబీ విచారణ చేపట్టింది. ఈ కేసులో కేటీఆర్పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా గవర్నర్ను కోరింది. అయితే గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఏసీబీ కేటీఆర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు స్పీడ్ను కూడా పెంచింది. ఇక ఈ క్రమంలో అయితే అటు విదేశీ సంస్థలకు ఏదైనా డబ్బు చెల్లించాలంటే సుమారు 55 కోట్లు చెల్లించాలంటే అటు RBI అనుమతితో పాటు 10 కోట్లకు మించి ఏదైనా సంస్థకు నిధులు చెల్లించాలంటే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలంటుంది. కానీ అప్పటి అధికారులు మాత్రం ఈ అనుమతులు ఏవీ తీసుకోకుండా డైరెక్ట్గా అటు విదేశీ సంస్థలకు డాలర్ల రూపంలో ఈ నిధులు కూడా చెల్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే ప్రస్తుతం ఈ ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఇక మరోవైపు ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదు చేసిందో అదే రోజు అటు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో ఈ విదేశీ సంస్థలకు నగదు చెల్లింపు వ్యవహారంలో ఏదైనా మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలోనూ ప్రస్తుతం ఈడీ కేసు దర్యాప్తు చేస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే వీరికి కేటీఆర్ లేదా కేటీఆర్ అండ్ అరవింద్ కుమార్ వాళ్ళకి నోటీసులు జారీ చేసి వాళ్ళని విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఇంకా రానున్న కాలంలో ఇటు ఏసీబీ అటు కేటీఆర్ని అరెస్టు చేస్తున్నా అదేవిధంగా ఈడీ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ప్రస్తుతం కొంత ఆసక్తిగా మారింది. ఏదేమైనా మరొక రోజు కేటీఆర్కు హైకోర్టులో ఊరట దక్కింది. ఈ నెల 30 వరకు ఆయనకు స్టే ఆర్డర్ ఉండగా ఈ నెల 31 వరకు కూడా ఆయన అరెస్ట్ చేయొద్దంటూ తాజాగా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది.